మనకి ఎవరిని వైరల్ చేయాలో తెలియదు. తప్పుడు పర్సన్ని వైరల్ చేయటం వల్ల చాలా చాలా కష్టాలు వస్తాయి. ఒక్కసారి మనం ఆలోచించండి, సెన్సిబుల్ ఈ విషయాన్ని ఒక్కసారి అందరు ప్రేక్షకులు, మీ ప్రేక్షకులు అందరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఒకసారి ఆలోచన చేయండి. కుంభమేళ ఆధ్యాత్మికమైన ఒక ప్రదేశం, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో వైదికమైన కార్యక్రమాలు, ఎన్ని భాగవత సప్తాహాలు. మీరు వెళ్ళారా కుంభమేళకి? చూసాను స్వామి, సారీ వీడియోలు చూసారు. సరే, ప్రతి ఒక్క పండాల్లో భాగవతం, రామాయణం, భగవద్గీత, ప్రవచనములు, భజనలు, సంకీర్తనలు, సామాజిక కార్యక్రమాలు. ఉత్తి ఇస్కాన్ కుంభమేళాలో, మొన్న జరిగిన కుంభమేళాలో ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నదానం చేశారు. ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్ని లక్షల మంది, కోట్ల మంది, 68 కోట్ల మంది అక్కడికి వచ్చారు. దేనికోసం వచ్చారు? గంగలో స్నానం చేయడానికి, ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి, సాధువుల్ని దర్శించడానికి. ఎన్నో మఠాధిపతులు, ఎన్నో సాంప్రదాయాలకు చెందిన పెద్దలందరూ అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పండాళ్ళు వేసి అక్కడ భగవద్భక్తియుత సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ వైరల్ అవ్వలేదు. ఎవరు వైరల్ చేశారు? పూసలు అమ్ముకునే ఆవిడ్ని వైరల్ చేశారు. ఏం చూసి వైరల్ చేశారు? కళ్ళు చూసి వైరల్ చేశారు. మనకి మాటలు చూసి వైరల్ చేయాలి కానీ రూపం చూసి వైరల్ చేయకూడదు.